అందరికీ నమస్కారం. మీరు ఈ సంక్రాంతి పండుగని ఈ కుటుంబ సభ్యులతో ఎంతో ఆహ్లాదకరంగా జరుపుకున్నారని ఆశిస్తున్నాను. సంక్రాంతి అన్నది పంట మన చేతికి వస్తుందన్న ఆనందంలో అందరూ చేసుకునే పండుగ. సరే, ఈ కులం వాడిదే, ఆ కులం వాడిదే నవ్వుతూ మాట్లాడుకున్నాం, అవన్నీ ఓకే. కానీ శృతి మించి ఈ సంవత్సరం జరిగినన్ని దారుణాలు ఎక్కడ కూడా జరగలేదు, ఎప్పుడు కూడా జరగలేదంటే అందులో అతిశయోక్తి లేదు. అధికారం మాది కదా అని చెప్పేసి నిస్సిగ్గుగా రికార్డింగ్ డ్యాన్సులు, పందాలు. నేను నిన్న ఒక పెద్ద వ్యక్తితో మాట్లాడుతుంటే వారు చెప్పారు, విజయవాడలో కూడా ఎన్నడూ లేని విధంగా ఈ కోడి పందాలు వీటన్నిటికీ పర్మిషన్ ఇచ్చేసి ఇంకా డైరెక్ట్గా ఓపెన్గా గవర్నమెంటే సపోర్ట్ చేస్తూ చేశారంట. అన్నిటికంటే దారుణం ఏంటంటే అండి, ఒక వీడియో చక్కర్లు కొడుతోంది సోషల్ మీడియాలో. ఆ వీడియో చూసిన తర్వాత నాకు అంటే ఇది ఆంధ్రప్రదేశా అనే అనుమానం కూడా కలిగింది. అంటే కొంతమంది అమ్మాయిలు వాళ్ళ బ్రతుకు తెరువు కోసం ఎక్కడైనా ప్రోగ్రాముల్లో డ్యాన్సులు చేస్తా అవన్నీ చేస్తారు. డ్యాన్స్ చేయడం తప్పని నేనేమన్నండి, ఎందుకంటే చేసే పని మనం సక్రమంగా చేస్తే అది కూడా కష్టపడి ఊరికి వచ్చి స్టేజ్ మీద డ్యాన్స్ ఎవరు వేయలేరండి. దానికి ఎంతో సాధన కావాలి, వాళ్ళు కష్టపడాలి. అండ్ వీ నీడ్ టు రెస్పెక్ట్ విమెన్ ఫర్ దాట్. కొంతమంది అమ్మాయిలు అక్కడ స్టేజ్ పైన డ్యాన్స్ వేసి కూర్చుంటే జనసేనకు సంబంధించిన ఒక నాయకుడు అంటండి, ఇంకా జనసేనలో తెలుగుదేశం వల్ల వాళ్ళే ఉండాలి, వాళ్ళే రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకున్నారు, వాళ్ళే జూదాలు లేకపోతే కోడి పందాలు వాళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తే ఊరుకుంటారా, మళ్ళీ జైల్లో పెడతారు. నారా లోకేష్ బయటకు వచ్చేసి అర్థమవుతుందా రాజా, నన్ను చూస్తే భయపడుతున్నారు, గుంతుపోతు వస్తుంది, కాలు జారి పడినారు, కేసులు పెడతాము, దొంగ కేసులు పెడతామని చెప్పేసి జబ్బలు జరుచుకుంటారు. సో చేసేది వాళ్ళే. ఒక వ్యక్తి అక్కడ కూర్చున్న అమ్మాయిల్ని, అంటే వాళ్ళు డ్యాన్స్ వేసి కూర్చుని ఇట్లున్నారు, ఏం మాట్లాడుతున్నాడు చూడండి. నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధ అనిపించింది. అంటే మహిళలకు వీళ్ళు ఇచ్చే గౌరవం ఇదేనా? మాట్లాడితే నారా లోకేష్ బయటకు వచ్చేసి మహిళల్ని ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలి, మగవాళ్ళు వచ్చేసి చేతులకు గాజులు దొరుకుతున్నాం అంటారు, అది కూడా తప్పు అని చెప్పేసి మహిళలపైన ఓ లెక్చర్ ఇస్తాడు నారా లోకేష్. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంతకుముందు మా అనే ఒక ఛానల్ ఉండింది, అందులోనే డైరెక్ట్ చెప్పారు, అమ్మాయిలకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేనండి, ఎందుకో నాకు తెలియదు, కానీ అమ్మాయిలకు మోసం జరిగితే నేను తట్టుకోలేను, అమ్మాయిలకు అన్యాయం జరిగితే నేను ఇట్లా మాట్లాడలేదు. ఇప్పుడు జనసేనకు సంబంధించిన ఒక నాయకుడు అక్కడ వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. మనకి 7 మంది 3 ఓపెన్ డబ్బులు మామూలుగా కావాలి, కావాలి. మహిళలు ఎవరైనా చూస్తుంటే క్షమించండి, అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఎక్స్పోజింగ్ ఉందా లేదా అని మాట్లాడుతూ ఆ అమ్మాయిలతో ఏమన్నాడంటే బ్రా ఉంచుకొని జాకెట్ తీసేయండి అంటున్నాడు. 7గురిలో 3 టాప్లెస్గాను ఏదో ఏదో చెప్పాడు, డ్యాన్సులు చేయండి అని చెప్తున్నాడు. ఇది సంక్రాంతి అండి, ఇది సంక్రాంతి. వీటిని సంక్రాంతి సంబరాలు అని మనం అంటామా? పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ఒక మీటింగ్లో మీరు కోడిపందాలు ఆడుకోండి, తప్పు లేదు, నాకేం అభ్యంతరం లేదు, నీకు అభ్యంతరం ఉంటే ఎంత లేకపోతే ఎంత, నువ్వు ఏ పూటకు ఆ పూట రంగులు మార్చి వేషాలు మార్చి ఏ అవసరం ఉంటే ఆ విధంగా మాట్లాడే వ్యక్తివి నువ్వు. ఏ ఎండకు ఆ గొడుగనే వ్యక్తివి. ఒకసారి లెఫ్ట్ అంటావు, ఒకసారి రైట్ అంటావు, ఇప్పుడు మధ్యలో వచ్చేసి నేను సెంట్రిస్ట్ అన్నావు. ఆయనకు అభ్యంతరం లేదంట కోడిపందాలు ఆడితే. సుప్రీంకోర్టు గైడెన్స్ ఉంది, కోడిపందాలు ఆడకూడదు. సరే, అది ఒక గ్రే ఏరియా అనుకున్నా, సంప్రదాయం అనుకున్నా, కోడిపందాల వరకు ఉంటే బాగుంటుంది కదండి. ఈ రికార్డింగ్ డ్యాన్సులు, ఇప్పుడు ఆ అమ్మాయిలు బయటికి వచ్చేసి జాకెట్ విప్పి బ్రాతో డ్యాన్స్ చేయాలని చెప్పేసి ఒక జనసేన నాయకుడు అక్కడ పురమాయిస్తున్నాడంట, హుకుం జారీ చేస్తున్నాడు. వాళ్ళ తల్లినో వాళ్ళ చెల్లినో అట్లా చెప్పగలరు ఎవరైనా కానీ? ఇప్పుడు బ్రతుకు తెరువు కోసం వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారంటే వాళ్ళని మనం తక్కువగా చూడాల్సిన అవసరం లేదండి, వాళ్ళని చీప్గా చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళు కూడా ఎంతో ప్రాక్టీస్ చేసి వాళ్ళేం చెడు పనులు చేయట్లేదు, వాళ్ళేమీ సంఘ విద్రోహ శక్తులు కాదు, బ్రతుకు తెరువు కోసం డ్యాన్స్ చేస్తారు. అటువంటి అమ్మాయిల్ని జాకెట్ విప్పేసి బ్రాతో డ్యాన్స్ చేయని చెప్పేసి దాన్ని సంక్రాంతి సంబరాలని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు, ఈ కూటమి ప్రభుత్వం పోలీసులకు డబ్బులు ఇచ్చి, మొన్న ఒక వీడియో చేశానండి, ఎస్ఐకి 10 లక్షలు, కానిస్టేబుల్ కాదు మొత్తం ఆ స్టేషన్కి 30 లక్షలు అంట. వీళ్ళు ఏం చేసినా, ఇటువంటి లత్కోర్ పనులు ఏం చేసినా కానీ వాళ్ళు వచ్చి ప్రశ్నించకూడదు. దీన్ని సంక్రాంతి అంటారా అండి? జనసేన వాళ్ళని
తెలుగుదేశం వాళ్ళని, కూటమి వాళ్ళని అడుగుతున్నా, దీనిని సంక్రాంతి అంటారా? ఒకసారి మీరే సమాధానం చెప్పండి. కొంచెమైనా సిగ్గుండాలి. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, మీకు ఇవి కనపడవు, మీరు చూడరు, మీ పచ్చపత్రికలు రాయవు. ఇదే అండి సంక్రాంతి. అసహ్యం వేస్తుందండి ఈ ప్రభుత్వ ఆగడాలు చూస్తుంటే. మొత్తం అన్నిటికీ గేట్లు ఓపెన్ చేసి అక్రమాలకు, మోసాలకు, దందాలకు, కల్తీలకు, ఇటువంటి నీచపు పనులకు సిగ్గుండాలి. కొంచెమైనా ఈ ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలి. సిగ్గు అనేది ఉండాలి.